కీర్తన సంఖ్య 58. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 5 వచనాలు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదరన్నది నిజమా? నరులారా, మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడుకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. ఈ భాగానికి పెట్టిన పేరు భక్తిహీనులు మరియు అన్యాయస్తులైన న్యాయాధిపతులకు హెచ్చరిక. ఓ వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు కీర్తనకారుడు. దీని నేపథ్యాన్ని మనం ఎలా గుర్తించాలి? ఖచ్చితంగా చెప్పడం కష్టమే, కానీ ఒకవేళ కనుక ఈ కీర్తన దావీదు కనుక రాసినట్లయితే, సౌలు రాజు అన్యాయంగా తన మీద దాడి చేస్తున్నటువంటి దాన్ని బట్టి అన్యాయస్తులైన న్యాయాధిపతులకు హెచ్చరికిస్తున్నాడని మనం ఒక మాట అనొచ్చు. లేదా అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా అన్యాయమైనటువంటి తీర్పులు తీరుస్తూ దావీదు పక్షం వాళ్ళని కూడా తన వైపు తిప్పుకున్న సందర్భంలో కూడా రాసినటువంటి కీర్తన అయిండొచ్చు. లేదా ఈ బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ బబులోన్లో ఉన్నటువంటి న్యాయాధిపతులను గుర్తించి చెప్పినటువంటి కీర్తన అది కూడా అయిండొచ్చు. ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఒకటి మాత్రం వాస్తవం, దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నీతిమంతులు మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అందుకని ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరేంటంటే, అన్యాయమునకు గురి అయిన వారి పక్షంగా నీతిమంతులు తాము చేయగలిగింది వారు చేస్తారు. ఈ మొదటి భాగంలో ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏం గుర్తిస్తామంటే, పుట్టుకతోడనే ఒరిజినల్ సిన్ అంటారు. ఆదాము నైజముతో మానవుడు పుట్టాడు. ఆ పాపం యొక్క పరాకాష్ట ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుల విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషయము నాగుపాము విషయం వంటిది. ఇదే మాట రోమాపత్రిక 3వ అధ్యాయంలో పౌలుడు మాట్లాడతాడు. కనుక పుట్టుకతో వచ్చినటువంటి ఈ పాప నైజం వల్ల మానవునికి కలిగినటువంటి నష్టం ఎంత విపరీతమైందో మనం గ్రహించాలి. తర్వాత భాగము 6 నుంచి 9 వరకు. దేవా, వారి నోటి పండ్లను విరగ్గొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఒడగొట్టుము. పారు నీళ్ల వల్లే వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలేనందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలెనందురు. మీ కుండలకు ముండ్ల కంపల సెగ తగలకమునిపై అది పచ్చిదై ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, అన్యాయస్తులైన న్యాయాధిపతులకు తీర్పు తీర్చమనే దేవుని ప్రార్థన. ఈ కీర్తనకు అంశం లేక శీర్షిక పేరు అన్యాయమునకు గురి అయిన వారి పక్షంగా నీతిమంతులు తాము చేయగలిగినది వారు చేస్తారని అన్నాం కదా. నీతిమంతులు ముందేం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి న్యాయం తీర్చమని దేవుణ్ణి కోరుకుంటారు. ఈ భాగంలో కీర్తనకారుడు న్యాయం తీర్చమని ప్రార్థన చేశాడు. చివరి భాగం 10-11 వచనాలు. నీతిమంతులకు న్యాయం జరిగినప్పుడు తీర్పు తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు అని ఈ భాగానికి పేరు పెట్టాను. ఎందుకంటే ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూసి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో తమ పాదములు కడుక్కుందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుగా, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుందురు. కనుక సర్వసాధారణంగా భక్తి పరులు ఏం చేస్తారంటే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తారు. అలా కాదు. ఒకవైపున ప్రార్థన చేయాలి, మరొక వైపున అన్యాయానికి గురి అయిన వారి విషయంలో
చేయగలిగినంతటి మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.